ఈ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇదిగో ఆ మెట్ల మీద నుంచి పడ్డాను. అసలు నడువు విరిగితే ఏది విరిగితే చూసేవాళ్ళు కూడా లేరు అయ్యా, ఎవడు ముద్ద పెట్టేవాడు కూడా లేడు, ఎవడు లేడు. అయినా కానీ దేవుడు కృప చూపించాడు, దేవుడు కాపాడాడు అని సాక్ష్యం చెప్పింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? 6 ఆదివారాలు మందిరం మా ఎగ్గొట్టింది. ఎక్కడికి వెళ్ళామమ్మా అంటే, మనవడండి పుట్టినరోజు అంట. మనవడు పుట్టినరోజు ఎక్కువైందా దేవుని మందిరం కన్నా? పెళ్ళి ఎక్కువైందా దేవుని మందిరం కన్నా? పేరంటాలు ఎక్కువైనా దేవుని మందిరం కన్నా? నువ్వు గడిపేది శేష జీవితం. ఈ జీవితం నీది కాదు, దేవుడిచ్చింది. మరి ఈరోజు అయినా ఈ మాటలు విన్నాకైనా నీ శేష జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావా? నీ శేష జీవితాన్ని వృధాపరుచుకుంటున్నావా? ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చాయా, ఇది నీవిచ్చిన జీవితం, నీకోసం ఖర్చు పెడతానయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీకోసం ప్రయాసపడతానయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీకోసం కష్టపడతాను.